హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 6th 7th ఏవైతే న్యూ టెక్స్ట్ బుక్స్ మారాయో ఈ ఇయర్ నుంచి సైన్స్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అనేది మారడం జరిగింది. సో వీడియోలకు సంబంధించి ఆల్రెడీ 6 వరకు క్లాసెస్ అన్నీ మనము చెప్పేస్తున్నాము. థర్డ్ టు 6 అనేటివి టెక్స్ట్ బుక్స్ అనేటివి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియోలో అయితే 7th ఇంగ్లీష్ అనేది చూద్దాము. 2023 టెక్స్ట్ బుక్ అండి. 7th సంబంధించి అయితే హనీ కాంబ్ అని చెప్పి మనకు ఈ పుస్తకానికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే 2023కి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ మనకు వీడియోస్ అన్నీ ఫ్రీగానే మీకు అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. న్యూ టెక్స్ట్ బుక్స్ సంబంధించి వినండి. మన యాప్లో ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో మీరు పర్చేజ్ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ టు 8 సంబంధించి క్లాస్ వైజ్ మరియు మీకు ఈ విధంగా లెసన్ వైజ్ కూడా ఉన్నాయండి. 7th అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ కూడా ఉన్నాయి. టెస్టులు అన్ని క్లాసులకు సంబంధించి మీకు అన్ని టాపిక్ వైజ్ లభిస్తాయి, కానీ ఎక్కడైనా టెస్టులు ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా లభించవు. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయి మరియు మీకు టాపిక్ వైజ్ నాకు కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే మీరు టాపిక్ వైజ్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బయాలజీ, సోషల్ అనేటివి మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అన్నీ మీకు ఆల్రెడీ యాడ్ చేస్తున్నామండి. మీరైతే డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసుకొని మీరు 499 రూపీస్కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూనే కోడ్స్ ఓపెన్ చేస్తూనే మీరు ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది కానీ క్లిక్ చేస్తే మీకు టిక్ మార్క్ పడుతుందండి. మీకు అక్కడ అమౌంట్ 300 రూపీస్ తగ్గించి చూపించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకు ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ అవకాశం అనేది. నెక్స్ట్ చూద్దాము. మనం టెక్స్ట్ బుక్ సంబంధించి చూసినట్టయితే మనకు 8 లెసన్స్ ఉన్నాయండి. 3 క్వశ్చన్స్ అనేటివి లెసన్ అయితే కింద ద స్క్వైరల్ ఉంది కదా, అది మనకు పోయం అండి. ఇట్లాగా మనకు ఎవ్రీ లెసన్కి ఒక పోయం అనేది ఇవ్వడం జరిగింది. మనం 2 ఒకే దాంట్లో చెప్పేసుకుందాము. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, 2 ఒకేసారి డిస్కస్ చేసుకుందాము. ఈ లెసన్ సంబంధించి అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ లెసన్ ఏంటంటే 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, బిఫోర్ యూ రీడ్, మీరు చదవడానికన్నా ముందు ఇది చదవండి అని చెప్పి మనకి ఇదంతా లెసన్ గురించి ఏముంటుంది లెసన్లో అనేది మనకి ఇక్కడ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఏ కింగ్ హ్యాస్ 3 క్వశ్చన్స్ అండ్ హీ ఈజ్ సీక్డ్ ఆన్సర్స్ టు దెమ్. ఒక కింగ్కి ఒక 3 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కోసం అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాడు. వాట్ ఆర్ ద క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఏంటివి? డస్ ద కింగ్ గెట్ వాట్ హీ వాంట్స్, తనకు కావాల్సినటువంటిది తనకు దక్కిందా లేదా సమాధానం అనేది. అది మనం ఈ లెసన్లో చూద్దాము. 3 క్వశ్చన్స్, అందుకే మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, తను అడిగిన 3 క్వశ్చన్సే కదా, సో అందుకే మనకు లెసన్ పేరు కూడా అదే పెట్టారు. The thought came to a certain king that he would never fail if he knew 3 things. The thought came to a certain king. ఒక ఆలోచన అనేది వచ్చింది, సర్టైన్ అంటే ఒక రాజుకి ఒక ఆలోచన అనేది వచ్చింది. అది ఏమిటంటే ఈ 3 థింగ్స్ కనుక తను తెలుసుకున్నట్టయితే అస్సలు ఫెయిల్ అవ్వడు, ఎప్పుడు మనకు సక్సీడ్లోనే ఉంటాడు అని చెప్పి తను అనుకోవడం అనేది జరిగింది. ఆ 3 క్వశ్చన్స్ ఏంటివో చూద్దాం. దీస్ 3 థింగ్స్ వర్, ఆ 3 క్వశ్చన్స్ ఏంటివంటే వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్, ఏదైనా నేను ప్రారంభించడానికి సరైన సమయం ఏమిటి. ఫస్ట్ క్వశ్చన్ సరైన సమయం ఏమిటి అనేది. విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి మాటలు నేను వినాలి. విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు, ఎవరి మాటలు నేను వినాలి అనేది మనకు సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ, నాకు అతి ముఖ్యమైన పని ఏమిటి చేయడానికి, అంటే నేను చేసేటువంటి ముఖ్యమైన పని ఏమిటి, నేను చేయాలి అనుకునేది మనకు అంటే చేయాల్సింది అని అనుకోవచ్చు. నేను చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పని ఏమిటి. ఈ 3 క్వశ్చన్లు అండి. రైట్ టైం ఏంటి అంటే సరైన సమయం ఏది, ఎవరి మాట నేను వినాలి, నేను చేయాల్సినటువంటి పని మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏమిటి. ద కింగ్ దెర్ ఫోర్ సెట్ మెసేజెస్ త్రూ అవుట్ హిస్ కింగ్డమ్. దీనికోసం అని చెప్పి ఏం చేశాడంటే మెసేంజర్స్ని వాళ్ళ రాజ్యంలోకి పంపించాడు. ఎందుకు? ప్రామిసింగ్ ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ టు ఎనీ వన్ హూ వుడ్ ఆన్సర్ దీస్ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ ఇస్తారో వారికి లార్జ్ సమ్ ఆఫ్ మనీ, అంటే మీకు చాలా మొత్తంలో దండిగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ మెసేంజర్స్, అందుకోసమని మెసేంజర్స్ని వాళ్ళ ఊర్లలో రాజ్యంలోకి పంపించడం జరిగింది. నా క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తారని ప్రకటించుకోండి అని చెప్పి. మెనీ వైస్ మెన్ కేమ్ టు ద కింగ్. చాలామంది తెలివైన వాళ్ళు వచ్చారు రాజు దగ్గరికి. వైస్ మెన్ అంటే తెలివైన వ్యక్తులు. బట్ దే ఆల్ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ. కానీ వాళ్ళు ఆన్సర్ ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది ఒక్కొక్కరు. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్కి రిప్లై ఇస్తూ ఏం చెప్పారు అంటే కొంతమంది ఏం చెప్పారు, సమ్ సెడ్ ద
ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్ అండ్ దెన్ ఫాలో ఇట్ స్ట్రైక్ట్లీ. కొంతమంది ఏం చెప్పారంటే, రాజుగారు మీరు టైం టేబుల్ అనేది వేసుకోవాలి, అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఆన్ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ అట్ ఇస్ ప్రాపర్ టైమ్. ఈ వే ఒకటి మాకు యూజ్ అవుతుంది. ఈ వేలో అయితే ఏం చేయొచ్చు, టైం టేబుల్ వేసుకొని ఇట్లా టైం టేబుల్ వేసుకుంటే ఏది ఏ టయానికి చేయాలో ఆ టయానికి చేసేస్తారు ప్రతిదీ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కొంతమంది. అదర్ సెడ్ దట్, ఇంకొంతమంది ఏం చెప్పారు, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. ఇక్కడ చూడండి, అదర్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్. మనకి ఇక్కడ రైట్ టైం ఏది, ఒక పని చేయడానికి రైట్ టైం ఏది అని చెప్పి అడ్వాన్స్గా ముందుగానే మనం డిసైడ్ చేయడం అనేది ఎవరి వల్ల పాసిబుల్ కాదు. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాజ్ గోయింగ్ ఆన్. అంటే కింగ్ నోటీస్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. మనకు ముందర జరిగేది మనం ఎవరు ఊహించలేము, అది ఎవరికి వల్ల డిసైడ్ చేయలేము, అది ముందు జరుగుతుంది ఇట్లానే జరుగుతుంది అని చెప్పి. నువ్వు కింగ్ అనేవాడు ఎలా ఉండాలంటే నువ్వు అయినా గమనించుకుంటూ ఉండాలి. అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్, అవసరం లేనటువంటి పనికిరాని విషయాలు అనేటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్డ్ నెసెసరీ అట్ ద టైమ్. ఆ సమయానికి నీకేమనిపిస్తే అదే చెయ్యాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇంకొంతమంది. ఎట్ అదర్స్ సెడ్ దట్, ఇంకొంతమంది ఏం చెప్పారు, ద కింగ్ నీడెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ వైస్ మ్యాన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ అట్ ద ప్రాపర్ టైమ్. కౌన్సిల్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, వాళ్ళందరూ మనకు సలహాలు ఇవ్వడానికి, ఓకే, ఏమన్నా నియమ నిబంధనలు మనకి ఇవ్వడానికి యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసామంటే చాలామంది పీపుల్స్ని అలాంటి పీపుల్స్ని కనుక్కొని అలాంటి వాళ్ళనే మనం కౌన్సిల్ అని అంటాం. అలాంటి దాన్నే కౌన్సిల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసింగ్ టు గివ్ అడ్వైస్ టు మేక్ రూల్స్. మనం అడ్వైసెస్ ఇవ్వడానికి చూస్ చేసుకుంటాం కదా, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేస్తాం, దాన్నే మనం కౌన్సిల్ అంటాము. ఏం చెప్తున్నారు కొంతమంది, అట్లాగా వైస్ మ్యాన్స్ అన్ని అంటే తెలివైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఒక కౌన్సిల్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఏ టయానికి అది ఇవ్వాలో వాళ్ళు ఆ తెలివితేటలన్నీ ఉపయోగించి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ బికాస్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, ఓకే, వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మనం పక్కన వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలాగ మనకు ఒకరే కరెక్ట్గా డిసైడ్ చేసుకుని ఆలోచించాలంటే అది ఇంపాసిబుల్ కాబట్టి, సో ఇలాగ మనకు తెలివైన వాళ్ళని తీసుకొని ఒక కౌన్సిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని అక్కడ మీరు డిస్కస్ చేసుకొని చేస్తూ ఉండండి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది కొంతమంది. బట్ దెన్ అదర్స్ సెడ్ దట్, ఇంకొంతమంది ఏం చెప్పారు, దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ కుడ్ బి అర్జెంట్. కానీ కొన్ని అర్జెంట్ చేయాల్సినటువంటివి ఉంటాయి పనులు. దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెసిషన్ ఆఫ్ ది కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సభ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ ఆన్సర్స్ విని చేసేంత టైం కూడా ఉండదు. సో అది కాకుండా ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద రైట్ టైమ్, ఓకే, ఫర్ డూయింగ్ సంథింగ్. సో అలంతా మనకు కొన్ని అర్జెంట్ ఉండేటివి మనం చేయడానికి కుదరదు కదా కౌన్సిల్ చూసుకొని. సో ఇక్కడ మీకు రైట్ టైం తెలియాలంటే, ఏదైనా పని చేయడానికి సరైన సమయం ఏది అని తెలియాలంటే ఇట్ ఈజ్ నెసెసరీ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్లోకి చూడగలగాలి, అప్పుడే తెలుస్తుంది. అండ్ ఓన్లీ మెజిషియన్స్ కెన్ డూ దాట్. దాన్ని చేసేది ఎవరు, ఓన్లీ మెజిషియన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరంటే ఇక్కడ మనకి చెప్పుకుంటే జాతకాలు చెప్తూ ఉంటారు కదా, ముందు జరగబోయే చెప్తూ ఉంటారు కదా. సో అలాగ మనకి ఇది రేపు ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అది మనకి అలాంటి వాళ్ళని నమ్మాలి అని చెప్పడం చాలామంది. ద కింగ్ దెర్ ఫోర్ వుడ్ హ్యావ్ టు గో టు మెజిషియన్స్. సో అందువల్ల కింగ్ మెజిషియన్ దగ్గరికి వెళ్తే మంచిది, మెజిషియన్స్ని పెట్టుకుంటే మంచిది పక్కన. సో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా నెక్స్ట్ ఏమవుతుంది, ఆ విధంగా ఆలోచించి కొంతమంది ఈ సజెషన్ ఇచ్చారు. ఇన్ దేర్ ఆన్సర్స్ టు ద సెకండ్ క్వశ్చన్కి ఏం ఆన్సర్స్ ఇచ్చారంటే, సమ్ సెడ్ దట్ people most necessary to some said that, కొంతమంది ఏం చెప్పారంటే ద పీపుల్ మోస్ట్ నెసెసరీ టు ద కింగ్ వేర్ హిస్ కౌన్సిలర్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఎవరి మాట నేను వినాలి కదా. ఇక్కడ సేమ్ అదే చెప్తున్నారు, కొంతమంది కౌన్సిలర్స్ని పెట్టుకుంటారు కదా. కౌన్సిలర్స్ అంటే ఎవరంటే ఈ కౌన్సిల్ చెప్పాను కదా పైన తెలివైన వాళ్ళందరినీ తెలిసి ఒక గ్రూప్ చేసుకుంటాము. ఆ మెంబర్స్ దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనము కౌన్సిలర్స్ అంటామండి. ఈ కౌన్సిలర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ద ప్రీస్ట్ అంటే మనకు పూజారి అంటాం కదా. సో అలాగా మనకి పూజారిని వినండి, అది ఈ పూజలు ఆ యజ్ఞాలు ఈ యజ్ఞాలు అని చెప్పి చేయిస్తాడు, చాలా మంచి చేస్తాడు, మంచి జరిగేటివి చెప్తాడు, టైం కలిసి వస్తుంది అని చెప్పి. సో ఈ విధంగా కొంతమంది ఏం చెప్తారు, ప్రీస్ట్ మాటలు వినండి అని చెప్తారు. అండ్ ఫ్యూ అదర్స్ చూస్ ద డాక్టర్స్. ఇంకొంతమంది ఏం చెప్తారు,
కొంతమంది డాక్టర్స్ మాట వినండి, వాళ్ళైతే బాగా చెప్తారని చెప్పి వాళ్ళు మీరు చెప్తారు. అండ్ యట్ అదర్స్ సెడ్ దట్ హిస్ సోల్జర్స్ వర్ ద మోస్ట్ నెసెసరీ. మనకు సైన్యమే మోస్ట్ ఇంపార్టెంట్, మన సైన్యానికి అనుగుణంగా మనము మాట వినండి అని చెప్పి ఇంకొంతమంది సైన్యంకి సపోర్ట్ చేస్తూ సైన్యం మాట వినండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓకే, ఇది మన సెకండ్ క్వశ్చన్ సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ చూసాం, సెకండ్ క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఏమి ఇచ్చారు? సమ్ సెడ్ సైన్స్. ఇంకా మనకు థర్డ్ క్వశ్చన్ ఏంటి అసలు? ఫస్ట్ నేను చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పని ఏమిటి? సమ్ సెడ్ సైన్స్ అంటే నువ్వు సైన్స్ రంగంలో తీసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండు, దాన్ని చూసుకుంటూ ఉందని కొంతమంది చెప్తున్నారు. అదర్స్ చూస్ ఫైటింగ్. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు? మీరు ఫైటింగ్ మీద దృష్టి పెట్టండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓకే మీరు ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది చెప్తున్నారు, మీరు ఫైటింగ్ మీద దృష్టి పెట్టండి, అది ముఖ్యమైనదిగా తీసుకోండి, యుద్ధాలు ఇది చేయడానికి యూజ్ అవుతుంది పొరుగు రాజ్యాలతో అని చెప్పి చెప్తున్నారు. యట్ అదర్స్ ఏం చెప్తున్నారంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే రిలీజియస్ వర్షిప్స్, మన మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో మన మత విశ్వాసాలు నమ్ముకుంటూ మనము దేవుని పూజించుకోవాలి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. యాజ్ ద ఆన్సర్స్ టు హిజ్ క్వశ్చన్స్ వెర్ సో డిఫరెంట్. ఆ ఆన్సర్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఆ క్వశ్చన్స్కి చాలామంది చాలా రకాలుగా చెప్పారండి. ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ నో రివార్డ్. కింగ్ సాటిస్ఫై కాలేదు, సో రివార్డ్ కూడా ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ డిసైడెడ్ టు సీక్ ద అడ్వైస్ ఆఫ్ ఎ సర్టెన్ హెర్మిట్. దీనికి బదులు ఏం చేస్తాడంటే ఇతను అనుకున్నాడు ఏమనంటే ఒక యోగి దగ్గరికి వెళ్ళాలి, తనైతే బాగా చెప్తాడు అని చెప్పి తనని కలవాలని అనుకున్నాడు. తన దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుందామని అనుకున్నాడు ఈ 3 క్వశ్చన్స్కి. హూ వాజ్ వైడ్లీ నోన్ ఫర్ హిస్ విజ్డమ్. ఈ యోగులకైతే బాగా తెలుసుంటుంది, తెలివంతా బాగా మనకి, సో వాళ్ళ దగ్గర కనుక్కుంటే వాళ్ళైతే ఇస్తారు అని చెప్పి ఐడియా అని అనుకున్నాడు. ఈ హర్మిట్ లివ్డ్ ఇన్ ఏ వుడ్. ఈ హర్మిట్ అంటే ఏంటంటే హర్మిట్ అంటే ఎవరంటే యోగి, ముని అంటామండి. ఏ పర్సన్ హూ లివ్స్ అలాన్ అండ్ లీడ్స్ ఏ సింపుల్ లైఫ్. ఎవరైతే ఒంటరిగా జీవిస్తూ ఉంటారో సింపుల్ లైఫ్ జీవిస్తూనే బాగా లీడ్ చేయగలుగుతారో వాళ్ళండి. అంటే ప్రాపంచిక సుఖాలన్నింటినీ విడిచిపెట్టి మనకి ఇక్కడ చాలా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతూ ఉంటారండి. ఓకే, ఒంటరిగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు మనము హెర్మిట్ అంటాం, ముని లేదా యోగి అని అంటామండి. ఈ దే హెర్మిట్ లివ్డ్ ఇన్ ఏ వుడ్. ఇక్కడ వుడ్ అంటే ఏంటంటే వుడ్ లేదా వుడ్స్ అంటే ఏ స్మాల్ ఫారెస్ట్ అని ఇచ్చారు, అంటే అడవి. ఓకే, ఇది ఎక్కడ నివసిస్తూ ఉంటారంట యోగి ఇక్కడ మనకు యోగి మరియు ముని అని అనొచ్చు. ఓకే, ఎక్కడ నివసిస్తూ ఉంటారు? అడవిలో. ద హెర్మిట్ లివ్డ్ ఇన్ ఏ వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. హీ సా నో వన్ బట్ సింపుల్ పీపుల్ అండ్ సో ద కింగ్ పుట్ ఆన్ ఆర్డినరీ క్లాత్స్. తను అందరినీ సింపుల్ పీపుల్ మాగా చూస్తాడు. ఓకే, అందుకని ఏం చేస్తాడంటే కింగ్ కూడా ఏం చేస్తాడంటే ఆర్డినరీ క్లాత్స్ అనేటివి వేసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది మామూలు ప్రజల మాదిరి. బిఫోర్ హీ రీచ్డ్ ద హెర్మిట్స్ హట్ ద కింగ్ లెఫ్ట్ హిజ్ హార్ట్స్ with his bodyguards and went on alone. బిఫోర్ హీ రీచ్ ద హెర్మిట్ హట్. ఇక్కడ మనకి వాళ్ళ యోగి యొక్క గుడిసెకు చేరుకునే ముందు ఏం చేస్తాడంటే తన గుర్రాన్ని తన బాడీగార్డ్స్ దగ్గర వదిలేయడం అనేది జరుగుతుంది. ఇతను ఒంటరిగా వెళ్తాడండి ఆయన దగ్గరికి. యాజ్ ద కింగ్ కేమ్ నియర్ ద హెర్మిట్స్ హౌస్, ఓకే, హీ సా ద హెర్మిట్ డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హట్. ఇక్కడ మనకు యాజ్ ద కింగ్ కేమ్ నియర్ ద హెర్మిట్స్ హౌస్, ఈయన యోగి యొక్క గుడిసెకు దగ్గరగా వెళ్తూ ఉన్న సమయంలో చూసినట్టయితే ఏం చేస్తున్నాడు ఆ హెర్మిట్ అంటే ఈ యోగి డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హట్. డిగ్గింగ్ ద గ్రౌండ్ అంటే ఏంటంటే డిగ్గింగ్ అంటే గొయ్యి తవ్వడము అనే మీనింగ్లో వస్తుందండి. భూమిలో గ్రౌండ్, డిగ్గింగ్ ద గ్రౌండ్ అంటే భూమి అక్కడ చిన్న గొంత అనేది చేస్తూ ఉన్నాడు భూమిలో. ఓకే, ఇక్కడ మనకి హీ గ్రీటెడ్ ద కింగ్ అండ్ కంటిన్యూ డిగ్గింగ్. ఇక్కడ మనకు ఈయన రాజు వచ్చిండే చూసి ఆయన పలకరించేసి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ద హర్మిట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. హర్మిట్ ఎలా ఉన్నాడు? యోగి చాలా వీక్గా ఉన్నాడు, చాలా ముసలిగా ఉన్నట్టుగా ఉన్నాడు, చాలా ఓల్డ్ ఏజ్గా ఉన్నాడు. అండ్ యాజ్ హీ వర్క్డ్ అండ్ హీ బ్రీత్ హెవీగా బ్రీత్ చేస్తున్నాడు. ఊపిరి అనేది వర్క్ అనేది కూడా చాలా ఎక్కువగా చేసుకుంటున్నాడు పాపం అని చెప్పి ఈయన ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్. ఈయన హెర్మిట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే ఐ హ్యావ్ కమ్ టు యూ వైస్ హెర్మిట్, నేను నీ దగ్గరికి వచ్చాను, మీరు చాలా తెలివైన వైస్ అంటే నేను మీ దగ్గరికి వచ్చాను తెలివైన ఈ యోగి, టు ఆస్క్ యూ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను, అందువల్లనే వచ్చాను నేను ఇడికి. హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైమ్. ఓకే,
సరైన సమయంలో సరైన పని ఏ విధంగా చేయాలని నేను ఎట్ట తెలుసుకోవాలి. హూ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ మోస్ట్, నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే నేను ఎవరి మాట వినాలి. అండ్ వాట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పనులు నాకు అత్యంత ముఖ్యము. అఫైర్స్ అంటే ఇక్కడ ఏమనంటే థింగ్స్, మ్యాటర్స్, బిజినెస్ అని చెప్పచ్చు. ఓకే, థింగ్స్ ఇక్కడ మనకు పనులు అని చెప్పచ్చు ఈజీగా చెప్పాలంటే. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. ది హర్మిట్ లిసన్డ్ టు ద కింగ్, ఈ హర్మిట్ విన్నాడు ఆ మాటలన్నీ విని, బట్ డిడెంట్ స్పీక్, ఏం మాట్లాడలేదు. హీ వెంట్ ఆన్ డిగ్గింగ్, మళ్ళీ ఆయన గుంత తవ్వుకుంటూనే ఉన్నాడు. యు ఆర్ టైర్డ్ సెడ్ ద కింగ్, మీరు చాలా అలసిపోయారు అని చెప్పి రాజు చెప్పాడు. లెట్ మీ టేక్ ద స్పేడ్ అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్, నాకు ఇవ్వండి ఆ గొడ్డలి, స్పేడ్ అంటే గొడ్డలి, ఆ గొడ్డలి నాకు ఇవ్వండి, నేను వర్క్ చేస్తాను, నేను పని చేస్తాను, నేను చేయిస్తాను అని చెప్పి అన్నాడు. ఈ హర్మిట్ ఏం చేస్తాడు, చేతికి ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. గివింగ్ ద కింగ్ హీ స్పేడ్ అని మనకు కింగ్కి ఇవ్వడం జరిగింది ఆ గొడ్డలి. దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్, ఈయన ఏం చేశాడు, ఇంకా గ్రౌండ్ మీద కూర్చున్నాడు, ఇంకా రాజు డిగ్ చేస్తూ ఉన్నాడు. వెన్ ద కింగ్ హ్యాడ్ డగ్ 2 బెడ్స్, ఒక 2 గుంతలు అనేటివి తీసాడు. అలాగా బెడ్స్ అంటే ఏంటివంటే చిన్న మొక్కలు నాటడానికి, గింజలు నాటడానికి మనం చిన్న గుంత చేస్తాం కదా భూమిలో, వాటిని మనం బెడ్స్ అని అంటామండి. స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫార్ ప్లాంట్స్ని మనము నాటడానికి, విత్తనాలు నాటడానికి చిన్న గుంతలు చేస్తాం కదా, అవి మనకి డగ్ అంటే ఇంకా గుయ్యి తవ్వడము. సో 2 అయినటివి తవ్వాడు కింగ్. హీ స్టాప్డ్ అండ్ రిపీటెడ్ హిజ్ క్వశ్చన్స్, స్టాప్ చేసేసి మళ్ళా క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. ద హర్మిట్ గేవ్ నో ఆన్సర్, మళ్ళా ఆయన ఏం ఆన్సర్ ఇవ్వలేదు. బట్ స్టూడ్ అప్, స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ ఫర్ స్పేడ్ అండ్ సెడ్ నవ్ యూ రెస్ట్ అండ్ లెట్ మీ వర్క్, ఈయన చెయ్యి ఇట్ట చాపి నేను అందుకునేటట్టుగా ఆ గొడ్డల్ని ఏం పెట్టాడంటే చెయ్యి ఇలా పెట్టి, లేచి చెయ్యి ఇలా పెట్టి నువ్వు ఇంక రెస్ట్ తీసుకొని నేను చేస్తాను వర్క్ అని చెప్పి చెప్పాడు కింగ్. బట్ ద కింగ్ డిడెంట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డిగ్, కింగ్ ఇవ్వలేదు, ఏం పర్లేదు అని చెప్పి గొడ్డలు అట్టే తీసుకుని ఆయన గొయ్యి తవ్వుతూనే ఉన్నాడు. 1 hour పాస్డ్ దెన్ అనదర్, మనకి ఇక్కడ 1 గంట అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి అయిపోయింది. ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద ట్రీస్, సన్ చెట్ల వెనకాల నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే సూర్యాస్తమయం అవుతుంది అని చెప్పి, అంటే సాయంత్రం అయిపోతుంది అని చెప్పి. అండ్ అట్ లాస్ట్ ద కింగ్ స్టక్ ద స్పేడ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ సెడ్, ఈ కింగ్ ఏం చేశాడు, ఇంకా తవ్వడం అయిపోయింది, భూమిలోనే ఇట్లా చెక్కి పెట్టాడండి, భూమిలోనే ఇట్లా గొడ్డల్ని చెక్కి పెట్టడం అనేది జరిగింది. చెక్కి ఐ కేమ్ టు యూ వైస్ మ్యాన్ ఫర్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్, నేను దగ్గరికి వచ్చింది ఎందుకంటే నువ్వు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తామని. ఇఫ్ యూ కెన్ గివ్ మీ నో ఆన్సర్ టెల్ మీ, నువ్వు నాకు ఏం ఆన్సర్ ఇవ్వలేకుంటే టెల్ మీ సో అండ్ ఐ విల్ రిటర్న్ హోమ్, నువ్వు నాకు చెప్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా అని అంటున్నాడు. హియర్ కమ్ సమ్మన్ రన్నింగ్ సెడ్ ద హర్మిట్ ఏమంటున్నాడంటే ఎవరో వస్తున్నారు పరిగెత్తుకుంటూ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ పేరా కిందకి లెక్కేసుకోవడం అనేది జరిగిందండి. ఇదంతా కాంప్రిహెన్షన్ చెక్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. మెసెంజర్స్ వర్ సెంట్ త్రూ ద కింగ్డమ్, మెసెంజర్స్ని ఎందుకు పంపించడం జరిగింది, టు ప్లస్ వైస్ మ్యానా, టు ఫైండ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్సా, టు లుక్ ఫర్ ద వైస్ హెర్మిటా, టు అనౌన్స్ ఎ రివార్డ్ ఫర్ దోస్ హూ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆప్షన్ 4 అండి, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారో వాళ్ళకు రివార్డ్ అనేది ఇస్తాము అని ప్రకటించడానికి మెసెంజర్స్ని పంపించడం జరిగింది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ లెసన్స్లో అయితే పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అనేటివి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకు మీనింగ్స్ ఇంపార్టెంట్, కొన్నిసార్లు మనకు సెంటెన్సెస్ కూడా ఇంపార్టెంటే అండి మనకి ఇవ్వడం జరుగుతుంది గ్రామర్ పార్ట్ పరంగా అయితే. ఓకే, అందుకే మనం లెసన్ అంతా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మనకు బిట్ మిస్ కాకూడదు అంటే తప్పదు, లెసన్ అంతా చదువుకుందాము. ఈ విధంగా అన్ని క్లాసెస్ చేసి పెట్టున్నామండి. ఆ విధంగా 3rd నుంచి 8th వరకు మీకు అన్నీ అందిస్తాము. ఇక్కడ వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి, అక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, అదేవిధంగా మీకు ఇక్కడ లెసన్ వైజ్ పైన ఉంటాయి మీకు ఈ ఫోల్డర్లో. ప్లస్ ఈ ఫోల్డర్లో చూసుకుంటే మీకు టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకే, మీకు ఏ విధంగా ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాంతోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 టైప్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి మీకు టెస్ట్లు అనేటివి. మీరు ఒకసారి ఇక్కడ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నారంటే ఓకే, ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని ఉంటుంది. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ కేవలం 499 రూపాయలకు మాత్రమే పొందవచ్చు మీరు ఇక్కడ. ఓకే, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కన్నా కాల్ చేయండి. ఆఫర్ అయితే కనుక కొద్ది రోజులే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోండి, మళ్ళీ ప్రైస్ అనేది హైక్ అవుతుందండి. నెక్స్ట్ పేరా చూద్దాము. ద కింగ్ రిటర్న్డ్ రౌండ్ అండ్ సా ఎ బియర్డ్ మ్యాన్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్. కింగ్ ఏం చేశాడు, ఇట్లా తిరిగి చూస్తే ఒక గడ్డం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈయన దగ్గరికి. ఓకే,
హిస్ హ్యాండ్స్ వర్ ప్రెస్డ్ అగైనెస్ట్ హిజ్ స్టమక్ ఫ్రమ్ విచ్ బ్లడ్ వాస్ ఫ్లోయింగ్. బ్లడ్ అనేది కారిపోతూ ఉంది స్టమక్ మీద. ఆ స్టమక్ని ఇట్లా ప్రెస్ చేసుకొని పట్టుకొని వస్తున్నాడు ఇక్కడ కింగ్ దగ్గరికి. వెన్ హీ రీచ్డ్ ద కింగ్ హీ ఫెయింటెడ్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. ఫెయింటెడ్ అంటే ఏంటంటే స్పృహ కోల్పోవడము, కళ్ళు పడిపోవడము, లాస్ట్ కాన్షియస్నెస్. వెన్ హీ రీచ్ ద కింగ్ హీ ఫెయింటెడ్. ఈయన రీచ్ అవుతూనే ఈయన ఏం చేశాడంటే కదిరిగి పడిపోయాడు. అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. అదే చెప్పింది ఇక్కడ మనకి, కదిరిగి పడిపోయి గ్రౌండ్ మీద పడిపోవడం అనేది జరిగిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా ఇక్కడ మన గ్రామర్ పరంగా కూడా మనకు వస్తాయి ఇవి, చూసుకోవాలి. వెన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి, హీ డాష్ అని చెప్పి ద కింగ్ అని చెప్పి హీ ఫెయింటెడ్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్ అని ఇస్తాడు, డాష్ అని చెప్పి ఇచ్చేసి. సో మనకు బ్రాకెట్లో ఏమి ఇస్తారు, రీచ్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ రీచ్ రావాలన్నా ఎలా రావాలని నువ్వే పెట్టాల్సి ఉంటుంది. సో అందుకే కూడా మనకు యూజ్ అవుతాయి ఇవన్నీ మనకు. ద కింగ్ అండ్ ద హెర్మిట్ ఏం చేశారు, రిమూవ్డ్ ద మ్యాన్స్ క్లాతింగ్ అంటే షర్ట్ ఇప్పేసి బట్టలు తీపిచ్చేసి అండ్ ఫౌండ్ ఎ లార్జ్ వౌండ్ ఇన్ హిస్ స్టమక్. చూస్తే ఇక్కడ మనకి పొట్ట మీద పెద్ద గాయం అనేది ఉంది. ఉండ్ అంటే ఏంటంటే గాయము. ద కింగ్ వాషెడ్ అండ్ కవర్డ్ ఇట్ విత్ హిస్ హ్యాండ్ కర్చీఫ్. కింగ్ ఏం చేశారు, దాన్ని బాగా కడిగేసి హ్యాండ్ కర్చీఫ్తో కవర్ చేశాడు. బట్ ద బ్లడ్ వుడెంట్ స్టాప్ ఫ్లోయింగ్. కానీ బ్లడ్ అనేది ఫ్లో అనేది ఆగట్లేదు, బ్లడ్ కారిపోతూనే ఉంది. ద కింగ్ రీడ్రెస్ ద వుండ్ అంటిల్ అట్ లాస్ట్ ద బ్లీడింగ్ స్టాప్ అయ్యేంత వరకు తను రీడ్రెస్ చేస్తూనే ఉన్నాడు. డ్రెస్డ్ అగైన్. రీడ్రెస్ అంటే ఏంటి, డ్రెస్డ్ అగైన్ అంటే డ్రెస్ అంటే ఇక్కడ మనం డ్రెస్ వేసుకోవడం కాదండి. ఓకే, ఇక్కడ మనకు గాయం అయినప్పుడు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆయింట్మెంట్ పూస అంతా వేస్తాం కదా మనము, క్లీన్ చేసి అదంతా మనం ఏమంటామంటే డ్రెస్సింగ్ అని చెప్తూ అంటామండి. అలాగే మనకు బ్లడ్ ఆగినంత వరకు తను వేశాడంట. ద మ్యాన్ ఫెల్ట్ బెటర్ అండ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. కొంచెము నెమ్మదిగా ఫీల్ అయ్యేసి గాయపడినటువంటి వ్యక్తి కొంచెం నిదానంగా ఫీల్ అయినట్టు మళ్ళీ అంటే కొంచెము టెన్షన్ అనేది తగ్గించుకున్నాడు. ఆస్క్డ్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. మనకు నాకు ఏదైనా వాటర్ కావాలి, ఏదైనా నీళ్ళు తాగడానికి కావాలని చెప్పి అడిగాడు. ద కింగ్ బ్రాట్ ఫ్రెష్ వాటర్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. కింగ్ ఏం చేశాడు, ఫ్రెష్ వాటర్ ఇచ్చి తాగమని చెప్పాడు. బై దిస్ టైమ్ ద సన్ హ్యాడ్ సెట్ అండ్ ద ఎయిర్ వాస్ కూల్. సన్ అయినా మనకి ఇక్కడ అస్తమించడం జరుగుతుంది, మనకి వాతావరణం కూడా కూల్గా ఉంటుంది. సో ఇంకా మనకి ఇద్దరు ఏం చేస్తారంటే తనని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది, హట్ లోపలికి. ద కింగ్ విత్ ద పర్మిట్ హెల్ప్ క్యారీడ్ ద wounded మ్యాన్ ఇంటూ ద హట్ అండ్ లైడ్ హిమ్ ఆన్ ద బెడ్ మీద మనం పెట్టారు లోపల తీసుకెళ్ళి. ద మ్యాన్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ లే క్వైట్. మ్యాన్ ఏం చేస్తాడు, చిన్నగా కళ్ళు మూసుకొని పనుకుండేశాడు. ద కింగ్ టైర్డ్ బై హిజ్ వాక్ అండ్ ద వర్క్ హీ హ్యాడ్ డన్. అతను నడిచి ప్లస్ వర్క్ చేసి కింగ్ కూడా అలసిపోయి అలాగా లే డౌన్ ఆన్ ద ఫ్లోర్ అండ్ స్పెల్ట్ త్రూ ద నైట్. ఫ్లోర్ మీద పనుకుండేసి నైట్ అంతా పనుకుండేశాడు. వెన్ హీ అవోక్ ఇట్ వాస్ సెవరల్ మినిట్స్ బిఫోర్ హీ కుడ్ రిమెంబర్. ఇక్కడ మనకు తను లేస్తూనే నిమిషాలకి ఏం చేశాడంటే బిఫోర్ హీ కుడ్ రిమెంబర్. ఇక్కడ మనకి పిక్చర్ అనేది ఇచ్చారు, ఇది మనకు ట్రీట్మెంట్ చేస్తున్న పిక్చరు. ఓకే, ఇది మనకు చూస్తూనే తను వేర్ హీ వాజ్ అంటే నేను ఎక్కడున్నాను, హూ ద స్ట్రేంజర్ బియర్డ్ మ్యాన్ లయింగ్ ఆన్ ద బెడ్ వాజ్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనకి ఇక్కడ ఎక్కడున్నాను నేను, నువ్వెవరు, ఇక్కడ కూర్చోన్నావు, నువ్వెవరు అని చెప్పి అడుగుతున్నాను నిద్రలేస్తా అని. ఫర్ గివ్ మీ సెడ్ ద బియర్డ్ మ్యాన్ ఇన్ ఏ వీక్ వాయిస్ వెన్ హీ సా దట్ ద కింగ్ వాజ్ అవేక్. ఇది కింగ్ లేసాడు అని చెప్పి చూడంగానే ఈయన ఏం చెప్పాడంటే నన్ను క్షమించండి రాజుగారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఐ డిడెంట్ నో యూ, ఐ హ్యావ్ నథింగ్ టు ఫర్ గివ్ యూ ఫర్ సెడ్ ద కింగ్. నాకు నువ్వెవరో తెలియదు, కానీ నేను దేనికి క్షమించాలి, ఏం చేసావని నేను క్షమించాలి అని అంటాడు. యూ డోంట్ నో మీ బట్ ఐ నో యూ. నీకు నేను తెలియదు కానీ మీరు నాకు తెలుసు. ఐ ఆమ్ ద ఎనిమీ ఆఫ్ యువర్స్ హూ స్పోర్ రివెంజ్ ఆన్ యూ. నేను ఒక ఎనిమీని, నేను మీ శత్రువుని, మీ పేరు రివెంజ్ తీసుకోవాలనుకున్నాను. బికాస్ యూ పుట్ మై బ్రదర్ టు డెత్ అండ్ సీజ్డ్ మై ప్రాపర్టీ. ఎందుకంటే మీ వల్ల నా బ్రదర్ చనిపోయాడు, ప్లస్ మా ప్రాపర్టీ కూడా మీరు సీజ్ చేయడం జరిగింది. సీజ్డ్ అంటే ఏంటంటే టుక్ బై ఫోర్స్ అంటే బలవంతంగా తీసేసుకోవడము. ఐ నో యూ హ్యాడ్ గాన్ అలోన్ టు సీ దట్ హెర్మిట్. అంటే నాకు తెలిసింది మీరు ఒంటరిగా వస్తున్నారని ఇక్కడికి. అండ్ ఐ మేడ్ అప్ మై మైండ్ టు కిల్ యూ ఆన్ యువర్ వే హోమ్. మీరు ఇంటికి వెళ్ళే దారిలో రిటర్న్ ఇంటికి రావాలి కదా, ఆ వెళ్ళే దారిలో నేను చంపాలనుకున్నాను మిమ్మల్ని అని చెప్పి. బట్ ద డే పాస్డ్ అండ్ యూ డెంట్ రిటర్న్. ఈ డే అనేది గడిచిపోతూ ఉంది కానీ నువ్వేమీ రిటర్న్ రాలేదు. సో ఐ లెఫ్ట్ మై హిడెన్ ప్లేస్ అండ్ ఐ కేమ్ అపాన్ యువర్ బాడీ గార్డ్ హూ రికగ్నైజ్ మీ అండ్ wounded మీ. ఇక్కడ మనం చూడండి, నేను దాక్కున్నటువంటి ప్లేస్ నుంచి బయటకు వచ్చి నేను వస్తూ ఉండగా
నీ బాడీ గార్డ్ ఎవరైతే నన్ను గుర్తుపట్టాడో అతను ఏం చేశాడు, నన్ను గాయపరచడం అనేది జరిగింది. ఐ ఎస్కేప్ ఫ్రమ్ హిమ్, నేను తన నుంచి తప్పించుకున్నాను. ఐ షుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ మై వూన్స్, నువ్వు కానీ నా గాయానికి మందు పోయకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఓకే అని అన్నాడు. ఐ విష్ టు కిల్ యూ అండ్ యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్, నేను చంపాలనుకుంటే నువ్వేమో నన్ను కాపాడావు. నవ్ ఇఫ్ ఐ లివ్, నేనే కనుక బతుకుంటే ఐ విల్ సర్వ్ యూ యాజ్ యువర్ మోస్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నేను నీకు బానిసగా ఉంటాను, నేను నీకు సర్వెంట్గా ఉంటాను, అత్యంత నమ్మకమైన సర్వెంట్గా ఉంటాను. ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైన, నిజాయితీ, లోయల్ అండ్ ట్రూ. ఓకే, విల్ ఆర్డర్ మై సన్స్ టు డూ ద సేమ్, నేను మా పిల్లలకు కూడా ఆర్డర్ చేస్తాను నా మాదిరి మీకు విశ్వాసంగా ఉండమని చెప్పి. ఫర్గివ్ మీ, క్షమించండి అని చెప్పి అడిగాడు. ద కింగ్ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మేడ్ పీస్ విత్ హిస్ ఎనిమీస్ సో ఈజీలీ, కింగ్ చాలా సంతోషపడ్డాడు. ఎందుకు, ఎలాంటి ఎనిమీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మధ్యస్థం అయిపోయిందని చెప్పి. అండ్ టు హ్యావ్ వన్ హిమ్ ఓవర్ యాజ్ ఎ ఫ్రెండ్, అదిగాక ఈ కింగ్ మంచితనంతో తన మనసుని గెలుచుకున్నాడు కదా, సో అందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. హీ నాట్ ఓన్లీ ఫర్గేవ్ హిమ్ బట్ సెడ్ హీ వుడ్ సెండ్ హిస్ సర్వెంట్స్ అండ్ హిజ్ ఓన్ డాక్టర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. హీ నాట్ ఓన్లీ ఫర్గేవ్ హిమ్, ఓన్లీ క్షమించడమే కాదు, బట్ సెడ్ హీ, అవి ఏం చెప్పాడంటే వీళ్ళ సర్వెంట్స్కి తనతో పాటు తోడు వెళ్ళమని చెప్పాడు. అండ్ హిజ్ ఓన్ డాక్టర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్, తన ఓన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కింగ్కి ఓన్ డాక్టర్ని తన వెంట పంపించాడు. దారిలో ఎట్లా ఉంటాయో ఏమో అని చెప్పి, ఓకే దారిలో ఎట్లుంటుందో ఏమో తన హెల్త్ అని చెప్పి దెబ్బలతో, సో తనతో పాటు తోడు పంపించడం జరిగింది. అండ్ మరియు హీ ప్రామిస్డ్ టు గివ్ బ్యాక్ ద మ్యాన్ హిస్ ప్రాపర్టీ అని ప్రామిస్ కూడా చేశాడు, ఏమని, నేను నీ ప్రాపర్టీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి. లీవింగ్ ద ఔండెడ్ మ్యాన్ ద కింగ్ వెంట్ అవుట్ ఆఫ్ ద హట్ అండ్ లుక్డ్ రౌండ్ ఫర్ ద హెర్మిట్. ఇక్కడ తను వెళ్ళిపోతూనే, గాయపడినటువంటి వ్యక్తి వెళ్ళిపోతూనే కింగ్ ఏం చేశాడు, వచ్చి ఇంకా ఈయన హెర్మిట్ కోసం వెతుకుతున్నాడు. అంతా చూశాడు ఇంట్లోకి వచ్చి. బిఫోర్ గోయింగ్ అవే హీ విష్డ్ వన్స్ మోర్ టు గెట్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్స్, ఎందుకంటే వచ్చింది తను ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఆన్సర్స్ తెలుసుకొని వెళ్దాము, ఈసారి చూద్దామని చెప్పి తను వెళ్ళడం అనేది జరిగింది. ద హెర్మిట్ వాజ్ ఆన్ హిస్ knee sowing seeds in the beds దట్ హ్యాడ్ బీన్ డగ్ ద డే బిఫోర్, ముందు రోజు అంతా మనకి ఇక్కడ బాగా తవ్వి పెట్టుకున్నారు కదా, దాంట్లో మోకాల మీద కూర్చొని తను ఇలా విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ద కింగ్ వెంట్ అప్ టు హెర్మిట్ అండ్ సెడ్, ది కింగ్ వచ్చాడు, ఏం చెప్తున్నాడంటే, ఫర్ ద లాస్ట్ టైం ఐ బెగ్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్స్ వైస్ మ్యాన్, నేను ఇదే చివరిసారి అడగడం నిన్ను, నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తావా లేదా తెలివైన వ్యక్తి అని చెప్పి చెప్తున్నాడండి. యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్ సెడ్ ద హెర్మిట్ స్టిల్ బెండింగ్ డౌన్ టు ద గ్రౌండ్, ఆయన అలాగే గ్రౌండ్ మీద కూర్చొనే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు, కింగ్ దిక్కు చూసి, ఓకే నిలబడుకొని ఎవరైతే ఉన్నారో నిలబడుకున్నటువంటి కింగ్ దిక్కు చూసి ఏం చెప్పాడంటే, యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్, నీకు ఆల్రెడీ ఆన్సర్లు తెలిసిపోయాయి అని అంటారు. హౌ హ్యావ్ ఐ బీన్ ఆన్సర్డ్, నేను ఆల్రెడీ ఆన్సర్లు ఎలా తెలుసుకున్నాను, వాట్ డూ యూ మీన్ అని చెప్పి చెప్తున్నాడు. డూ యూ నాట్ సీ, నువ్వేం చూడలేదా అని చెప్పి హెర్మిట్ అడిగాడు. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ పిట్టెడ్ మై వీక్నెస్ ఎస్టర్డే అండ్ హ్యాడ్ నాట్ డగ్ దీస్ బెడ్స్ ఫర్ మీ, నువ్వు నా వీక్నెస్ చూసి నువ్వుగా నాకు హెల్ప్ చేయకుంటే, ఈ బెడ్స్ కానీ నిన్నగా తవ్వి ఇచ్చకన్నా ఉండింటే, యూ వుడ్ హ్యావ్ గాన్ అవే, నువ్వు ముందుగానే వెళ్ళిపోయిండు. దెన్ దట్ మ్యాన్ వుడ్ హ్యావ్ అటాక్డ్ యూ, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీకోసం వెయిట్ చేసేటువంటి వ్యక్తి నిన్ను చంపేసిండు. యూ వుడ్ హ్యావ్ విష్డ్ యూ హ్యావ్ స్టే విత్ మీ, నువ్వు అనుకున్నావు నాతో ఉండిపోవాలా అని చెప్పి, లేట్ అయిపోయింది కదా ఉండిపోవాలా అని. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యూ వర్ డిగ్గింగ్ ద బెడ్స్, నువ్వు ఆ బెడ్స్ అనేటివి మీరు గుంతలు తవ్వుతున్నావు కదా, అది చాలా ఇంపార్టెంట్ సమయము, అది కాకుండా నువ్వు ఏం హెల్ప్ చేయని చెప్పి నీ పాటు నువ్వు వెళ్ళిపోయింటే ఈ పాటికి ప్రాణాలతో ఉండిండేవి కాదు. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్, అప్పుడు నీకు ఆ సమయంలో నేనేం చెప్తే అదే చేసి ఉంటావు, ఎందుకంటే తన కోసమే కదా నాటిస్తున్నాడు, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ చెప్తే తిని చెప్పిందే తను వినాల్సి ఉంటుంది. సో నువ్వు ఎవరి మాట వినాలి అంటే నా మాట, అంటే పొద్దుస్వానం ఏం మాటని కాదు, ఆ సిచ్యువేషన్కి అండి, ఆ సిచ్యువేషన్కి సరైన సమయం ఏమిటి, సరైన పని ఏమిటి, ఆ సమయానికి చూసినట్టయితే అది గుంతలు తవ్వడము. ఎవరి మాట వినాలి, ఈయన మాట వినాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా నేను చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది కదా, అండ్ టు డూ మీ గుడ్ వాస్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్, నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్, నీ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏమిటంటే టు డూ మీ గుడ్, పక్కన వాళ్ళకి, ఎదుటి వారికి, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చేయడము. ఓకే, 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి ఇలాగే ఇవ్వడం అనేది జరిగింది. వెన్ ద మ్యాన్ ర్యాన్ టు అస్, ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో గాయపడినటువంటి వ్యక్తి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడో
ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యూ వర్ కేరింగ్ ఫర్ హిమ్. అప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఏంటి, సరైన సమయం ఏమిటి, వెన్ యూ ఆర్ కేరింగ్ ఫర్ హిమ్, నువ్వు తన గురించి కేర్ తీసుకోవడము. బికాస్ ఇఫ్ యూ హ్యాడెంట్ డ్రెస్డ్ హిజ్ హూన్స్, నువ్వు కానీ తన గాయాలు డ్రెస్సింగ్ చేయకొని ఉంటే హీ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. నీతో ఇంత రాజీ కుదుర్చుకొని ఉండేవాడా, ఇంత రాజీ కుదుర్చుకోకుండానే అతను డ్రెస్సింగ్ చేయకుంటే అట్నే చనిపోయి ఉండేవాడు, పగతోనే చనిపోయి ఉండేవాడు. సో నువ్వు అతను డ్రెస్సింగ్ చేసావు కాబట్టే, సరైన సమయంలో తనకి సరైన పని చేసావు కాబట్టే, ఓకే, సరైన సమయం, బ్లడ్ ఒప్పకపోతే అది ప్రాణాలు పోతున్నాయి, సరైన సమయం అది, సరైన సమయంలో సరైన పని ఏమిటి, ఈయన తనకి ట్రీట్మెంట్ ఇవ్వడము. సో సరైన సమయంలో సరైన పని చేయడం అది. సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. నీకు తను ముఖ్యం, ఆ సమయంలో తనేం చెప్తే అది చేయాలి, తను ముఖ్యం నీకు. అండ్ వాట్ యు డిడ్ ఫర్ హిమ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే తనకు మంచి చేయడము ఆ సమయంలో. ఓకే, ఇది మనకు సంబంధించి 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి ఇచ్చేసాడు. రిమెంబర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. రిమెంబర్, గుర్తుపెట్టుకో, ఓన్లీ ఒకే ఒక సమయము అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా. దట్ టైమ్ ఈస్ నౌ. మనం అడిగింది మన క్వశ్చన్ అదే కదా, ఏ సమయం నాకు సరైన సమయాన్ని నేను ఎలా కనుక్కోవాలి అని చెప్పి ఈయన అదే చెప్తున్నాడు. ఏమిటి ఆ సమయం అంటే నౌ, అంటే ఇప్పుడు. ఏదైనా పని చేయాలనుకుంటే రేపు చేద్దాంలే, మొన్న చేద్దాంలే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే, డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు కదా, సో ఇవన్నీ కాకుండా నీకు జాబ్ కొట్టాలని ఉందా, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లేదు ఈరోజు అమావాస్య కానీ రేపటి నుంచి, సో అవన్నీ మనకు పెట్టుకోకూడదు. నీకు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, నువ్వు ఏదైనా పని అనుకున్నావా, స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, దాని రైట్ టైం ఏది అంటే నౌ, ఇప్పుడే. ఎప్పుడు అనుకుంటావో అప్పుడే. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. అదే మనకు చాలా ముఖ్యమైనటువంటి సమయము. బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ టైం వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. ఎందుకని నీకు అదే సరైన సమయము. నీకు ఏమైనా చేయాలంటే నువ్వు అప్పుడే చేయాలి. ఓకే, ప్రజెంట్లో మాత్రమే మనం చేయగలము. పాస్ట్కి వెళ్ళేసి గతంలో ఏమైనా జరిగిండేది మనం మార్చలేము. ఫ్యూచర్లోకి వెళ్ళి నువ్వు ఏమైనా చేయాలనుకుంటే నువ్వు ముందే అరేంజ్ చేసుకొని రావచ్చా, చేయలేవు. ఫ్యూచర్కి వెళ్ళలేవు, పాస్ట్కి వెళ్ళలేవు. నీకు ఉన్నటువంటిది ఒకటి ఏంటంటే ప్రజెంట్. ఇప్పుడు నువ్వేం చేస్తావో దాన్ని బట్టే నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే, నువ్వు ఇప్పుడు బాగా కష్టపడి చేసావంటే, కష్టపడి నువ్వు మంచి వర్కింగ్ బాగా శ్రమ పడినావంటే నువ్వు ముందు బాగా సుఖపడతావు. సో ఇది విధంగా మనకి ఇప్పుడు బద్ధకంగా ఉండి, మనం ఇప్పుడే చదువుకోకుండా బద్ధకంగా ఉండి ఇలా ఉన్నామంటే టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ టైం అండి. ప్రతి సెకండ్ మనకు ఇంపార్టెంటే. సో అదే మనకు చెప్తున్నాడు తను, నీకు సరైన సమయం ఏంటంటే నౌ, ఇప్పుడే. ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడే చేసేయాలి. ద మోస్ట్ నెసెసరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ యు ఆర్ విత్ అట్ ఏ పర్టికులర్ మూమెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ఆ టైంలో నీకు పర్టికులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీకు ఇంపార్టెంట్ పర్సన్. ఆ చుట్టుపక్కల మీకు ఆ సిచ్యువేషన్కి ఎవరైతే నీకు ఇంపార్టెంట్ పర్సన్ అనిపిస్తారో, అంటే ఆ పర్టికులర్ టయానికి నీకు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీకు ఇంపార్టెంట్. ఫర్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఎవరికి తెలియదు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనేది, నాకు కూడా తెలియదు. వెదర్ వీ విల్ మీట్ ఎనీ వన్ ఎల్స్. ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిని ఎలా కలుస్తామో కూడా మనకు తెలియదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ టు డూ దట్ పర్సన్ గుడ్. మనము ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు, ఎలాంటి వాళ్ళని కలుస్తామో తెలియదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే నేను అడిగాడు కదా, నేను చేయాల్సినటువంటి మొదటి పని, ముఖ్యమైనటువంటి పని ఏమిటి అని చెప్పి, ఆ ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పర్సన్ గుడ్, ఎదుటి వాళ్ళకి నువ్వు మంచి చేయడము. బికాస్ వీ వర్ సెంట్ ఇన్ దిస్ టు వరల్డ్. ఎందుకంటే మనమందరం ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాం, ఫర్ దట్ పర్పస్ అలోన్. ఓన్లీ ఆ పర్పస్ని నిర్వర్తించడానికి ఒంటరిగా మనము రావడం జరిగింది అని చెప్పి మనకి ఈయన చెప్పడం అయితే జరిగిందండి. చాలా బాగుంది లెసన్ అనేది. మనకి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనకు చాలా బాగుంది. మనకు అప్లై చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇదంతా మనకు లెసన్ అంతా రాసింది ఎవరంటే లియో టాల్స్టాయ్ యొక్క రచనగా చెప్పచ్చు. 3 క్వశ్చన్స్ అనేటువంటి లెసన్ అండి. నెక్స్ట్ మనం చూద్దామండి ఆన్సర్స్ అనేటివి ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూసినట్టయితే ఫెయింటెడ్ అంటే ఏంటండి, లాస్ట్ కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడము. ఈ విధంగా మనకు కొన్ని ఇచ్చారు మీనింగ్స్, దాని అర్థాలు అనేటివి మ్యాచప్ చేయాలి. ఉండు అంటే ఏంటండి, గాయపడ్డము అంటే సివియర్లీ ఇంజ్యూర్డ్. అవోక్ అంటే
నిద్ర లేవడము, గాటప్ ఫ్రమ్ స్లీప్. ఫర్గివ్ అంటే క్షమించడం, ప్యార్డన్ అన్నా కూడా మనకు క్షమించడం కిందకే వస్తుందండి. ఫెయిత్ఫుల్ అంటే లాయల్, నమ్మకంగా ఉండడం, నిజాయితీగా ఉండడం. పిటీ ఫీల్ సారీ ఫర్ అంటే జాలి చూపడము. అంటే ఇప్పుడు మనకి ఈ పిటీ ఎక్కడ చూసినా మనం ఇక్కడ రాజు హెర్మిట్ మీద జాలిపడే కదా, అబ్బా చాలా వీక్గా ఉన్నాడు, ఓల్డ్గా ఉన్నాడు, సో హెల్ప్ చేద్దామని చెప్పి జాలిపడి వెళ్ళాడు, అది నేను చేయిస్తాను తండి అని చెప్పి. సో అది మనకి ఓకే, జాలిగా చూడడము, జాలి పడ్డము. బెడ్స్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్, మనము ప్లాంట్స్ నాటడానికి చిన్నగా మనము భూమిలో గొంతులు తవ్వుతాం కదా, సో అవన్నీ. రిటర్న్ అంటే గివ్ బ్యాక్, తిరిగి ఇవ్వడము. సో ఇది మనకు సంబంధించి ఓకే. ఎన్ని 3 మూడిట్లో 3 తీసుకొని వర్డ్స్లో మనకి సొంతగా వాక్యాలు అనేటివి రాయమంటున్నాడు. మనకేం అవసరం లేదండి. నెక్స్ట్ చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ, డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ డాష్, బ్రాకెట్లో ప్రామిస్ ఇచ్చాడు. ఈ డూ డాషెస్లో మనం ప్రామిస్ యూజ్ చేసి రాయాలి. అయితే ఎక్కడ వర్బ్ రాయాలి, ఎక్కడ నౌన్ రాయాలో అనేది చూసుకొని మనము రాయాల్సి ఉంటుంది. హీ హ్యాస్ డాష్, హ్యాస్ డాష్. ఇక్కడ మీకు పెద్ద హింట్ చెప్తాను చూడండి, ఎక్కడైనా సరే గుడ్డిగా పెట్టేయచ్చు. హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చిందంటే దాని పక్కన ఎప్పుడు V3నే ఉండాలి. V3ని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇవి హ్యావ్ ఫామ్స్ అంటాము. ఈ మూడిట్లో మనకి ఏది వచ్చినా పక్కన మనకి వర్బ్ V3లోనే ఉండాలి. ఇక్కడ ప్రామిస్ ఉంది, ప్రామిస్కి V3 ఏమిటి? ప్రామిస్డ్. హీ హ్యాస్ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ, నాకు ప్రామిస్ చేశాడు నాకు హెల్ప్ చేస్తానని. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ ప్రామిస్, నువ్వు అనుకుంటున్నావా తనకి ఇంకా ప్రామిస్ గుర్తుందని చెప్పి అంటున్నారు. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ డాష్, డూ యూ థింక్ ఓకే. హీ విల్ రిమెంబర్ సబ్జెక్ట్ వర్బ్, హిజ్ డాష్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఎప్పుడు ఏముంటుంది? సబ్జెక్ట్లో ఎప్పుడు ఏముంటుంది? నౌన్ ఉంటుంది లేదా ప్రొనౌన్ ఉంటుంది. పేరన్నా ఉంటుంది లేదా ప్రొనౌన్, హీ, షీ, ఇట్, దట్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఆబ్జెక్ట్లో మనకు నౌన్ ఉంటుంది, ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు హిజ్ డాష్ నౌన్ అనేది మనకు కావాలి, ప్రామిస్ అనేది నౌన్లో కావాలి. సో ప్రామిస్ని నౌన్లోకి కావాలంటే ప్రామిసే అంటామండి. ప్రామిస్ అనేది నౌన్, వర్డ్లోకి మార్చాలంటే ప్రామిస్డ్ ఈడీ అనేది చేర్చాము. ఓకే, నౌన్ అంటే ప్రామిసే అండి. ఓకే, హిజ్ ప్రామిస్. సో నౌన్ వచ్చింది ఇక్కడ, అయితే వర్బ్ వచ్చింది ప్రామిస్డ్. హీ హ్యాస్ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ, డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ ప్రామిస్. ఇక్కడ హిస్ చూడండి, ఇక్కడ హిజ్ ఏంటంటే ప్రొనౌన్ కాదు. ఇక్కడ హిజ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు మనకి మై, అవర్, హిజ్, యువర్, హిజ్, హర్, దేర్ ఇవన్నీ మనకు మామూలుగా పొసెసివ్ ప్రొనౌన్స్గా చెప్పుకుంటాము. కానీ వీటి పక్కన మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చాయంటే, వీటి పక్కన నౌన్ కనుక ఉందంటే కనుక అది ఏమవుతుందంటే ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, ఇది మామూలుగా వచ్చిందంటే స్టార్టింగ్ వచ్చిందంటే ఏం ఇబ్బంది ఏం లేదండి సబ్జెక్ట్ ప్లేస్లో. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చి మనకి ఇక్కడ నౌన్ ముందర వచ్చింది అనుకోండి, ఇది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అనేది అవుతుంది. ఓకే, మై నేమ్ ఈజ్లో మై ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు మనకు రాబోయే సెంటెన్స్లో వస్తుంది చూడండి, మై అని చెప్పి మనకు డాష్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? మై ఆన్సర్ అనేది నౌన్ ముందు ఉన్నది నా యొక్క సమాధానము, నా యొక్క అంటే అడ్జెక్టివ్. ఈ విధంగా మనకు 2 విధాలుగా యూజ్ చేస్తామండి. ఓకే, ఇక్కడైతే మనకు పైన అయితే మనకు ప్రామిస్, ఇక్కడైతే ప్రామిస్డ్. ఈ విధంగా మీరు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్లస్ హ్యాజ్కి అయితే నేను చెప్పినటువంటి రూల్ అనేది పాటించండి. ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ డాష్. ఇక్కడ మనకు జడ్జ్ అనేది ఇచ్చారు. ద డాష్ సెడ్ అంటే ఏంటంటే మనకు వర్బ్, ఇదేంటి మనకు సబ్జెక్ట్లో ఏముండాలి? నౌన్ ఆర్ ప్రొనౌన్. దా ఉంది ఇక్కడ అంటే నౌనే ఉండాలి. సో జడ్జ్ ఇక్కడ ఇచ్చింది కూడా మనకు అదే కదా, మనకు జడ్జే పెట్టుకుంటాము. జడ్జ్ అనేది మనకు నౌన్లో రాసుకోవాలి. ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్, జడ్జ్ ఏం చెప్పాడు? ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ మాత్రమే నా జడ్జిమెంట్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ మనం సెంటెన్స్ బట్టి చెప్పేస్తాం మనం. ఇక్కడ జడ్జిమెంట్ నౌన్ ఫామ్ అండి జడ్జిమెంట్ అనేది. ఓకే, జడ్జిమెంట్ అంటే నౌన్ అని. నౌన్ ఫామ్లో ఉంది. ఐ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డాష్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్తో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్.
ఇక్కడ డిఫర్ అని ఇచ్చారు రాయమని చెప్పి. ఐ డిడెంట్ నోటీస్ అనేది వర్బ్, ఐ అనేది ఏమిటి సబ్జెక్ట్, వర్బ్, ఇదంతా మనకు ఆబ్జెక్ట్లో మనకు రావాల్సినప్పుడు ఏం రావాలి, నౌన్ రావాలి. ఓకే, డిఫర్కి నౌన్ ఏమిటి, డిఫరెన్స్, ఎనీ సీరియస్ డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్. అమాంగ్ ద డెబిటర్స్ ఆల్తో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. ఇక్కడ మనం చూసుకుంటే దే అనేది ఏంటి సబ్జెక్ట్, ఇక్కడ ఏం రావాలి వర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. సో వర్బ్, డిఫర్కి వర్బ్ ఏమిటి డిఫర్డ్. మేడం అక్కడ వర్బ్ ఈడీ అని ఎందుకు చేర్చారు, V3కి ఎందుకు చేసుకున్నారు అంటే ఇది చూడండి, డిడ్ అనేది ఏమిటి V2, ఇదే పాస్ట్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. సో దీన్ని కూడా మనం పాస్ట్ టెన్స్లోనే రాయాలి, డిఫర్డ్. అందువల్ల ఇక్కడ ఈడీ పెట్టుకున్నావు నువ్వు. వర్బ్ని రాయమంటానే నువ్వు ఈడీ ఎందుకు తీసుకున్నావు, V3 ఎందుకు తీసుకున్నావు అంటే V2, ఇది మనకు ఎందుకు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ టు డాష్ బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి గుడ్డు గుర్తు ఏంటంటే 2కి ఎప్పుడు మనకు ఇన్ఫినైటే రావాలండి, ఇన్ఫినైటే రావాలి. ఓకే, అంటే 2 పక్కన ఎప్పుడు మనకు V1 మాత్రమే ఉండాలి. ఆన్సర్ అనేది ఏంటండి మనకు ఆన్సర్ అనేది రాసుకోవచ్చు, మళ్ళీ ఈడీ చేర్చిన అవసరం లేదు, V1 ఫామే ఉండాలి. ఇక్కడ వర్బ్ అండి మనం తీసుకునేది, ఆన్సర్ని వర్బ్ కిందగా తీసుకున్నాము. ఓకే, బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్, విల్ యూ యాక్సెప్ట్ మై, ఇది క్వశ్చనింగ్ ఫామ్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ అక్కడ వచ్చింది, ఇదంతా మనకు ఆబ్జెక్ట్లో మనకు ఆన్సర్ అనేది ఆన్సర్గానే ఉంటుంది, నౌన్గానే ఉంటుంది. ఇక్కడ నౌన్. ఓకే, ఇక్కడ ఆన్సర్ నౌన్, ఇక్కడ ఆన్సర్ వర్బ్ అండి. ఓకే, ఇక్కడ మై ఏమవుతుంది చెప్పాను కదా, నౌన్కి ముందు పక్క వచ్చింది కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ అనేది అవుతుంది, మై అనేది. అదేం అడగరు మనకి, డాషెస్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడన్నా మనకు అడిగితే మనకు రాసుకోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇట్ ఈజ్ నాట్. ఓకే, ఇక్కడ అంతే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. నెససరీ అనేది మనం చూసినట్టయితే నెససరీ అనేది మనకు అడ్జెక్టివ్ అనేది అవుతుందండి. ఓకే, ఇట్ ఈజ్ నాట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే నెసెసిటీ వస్తుంది, ఇక్కడ మామూలుగానే నెసెసరీ అని వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ నెససరీ దట్ నెసెసిటీ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నెక్స్ట్, హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్. హెర్మిట్స్ అనేవాళ్ళు, హెర్మిట్స్ సబ్జెక్ట్, వర్బ్, ఇదేముంది నౌన్ ఉంది, నౌన్ ముందు అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్ అని ఎట్లా చెప్తున్నావు, వైస్ అంటే ఏంటంటే తెలివైన, తెలివి అంటే ఏంటి మనకి ఇక్కడ తెలివైన పిల్లోడు, తెలివైన అమ్మాయి, తెలివైన బాలిక అంటాం కదా, అంటే వాళ్ళ యొక్క గుణగుణాలు తెలుపుతుంది. ఇలా గుణాలను తెలిపితే మనకు అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏం కావాలి అబ్జెక్టివ్. వైస్ అనేది ఏంటంటే అబ్జెక్టివ్ ఫామ్లోనే ఉంది, సో అబ్జెక్టివ్ ఫామ్లోనే ఉంది, అలాంటివి చేర్చిన అవసరం లేదు ఈ డీల్ అంటే ఏమి. ఓకే, హౌ దే అక్వైర్ దే డాష్ నో వన్ కెన్ టెల్. హెర్మిట్స్ అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏ విధంగా ఆ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నారో ఎవరికి తెలీదు, నో వన్ కెన్ టెల్, ఎవరు చెప్పలేరు అని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్టయితే దేర్ అనేది కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్టివే, ఎందుకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కదా. దే అక్వైర్, దే అంటే సబ్జెక్టు, వర్బ్, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్. దేర్ అనేది అడ్జెక్టివ్ కదా, పక్కన ఏముండాలి మనకి ఇంకా నౌన్ ఉండాలి. వైస్కి నౌన్ ఏంటి విజ్డమ్. ఈ విధంగా లింకప్ చేసుకొని చాలా ఈజీగా పెట్టేయచ్చు. చూడండి, ది కమిటీ హ్యాజ్ వచ్చిందంటే మనకి ఇక్కడ V3 రావాలి. ది కమిటీ హ్యాస్ డిసైడ్కి V3 ఏమిటి డిసైడెడ్. ది కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ జగదీష్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. ద డాష్ ఈజ్, ఇక్కడ చూడండి సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్, లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. ఇక్కడ మనకు సబ్జెక్ట్లో ఏం రావాలి నౌన్ రావాలి. డిసైడ్కి నౌన్ ఏమిటి డెసిషన్. ది డెసిషన్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. చూసారా ఇక్కడ వర్బ్, ఇక్కడేమో నౌన్. ఓకే, ఈ విధంగా సబ్జెక్టు వర్బుని చేసుకున్నారంటే ఆబ్జెక్ట్ని ఈజీగా పెట్టేయచ్చు. ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఆస్కింగ్ ఫర్, ఇక్కడ చూడండి ఆస్కింగ్ ఫర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఒక ప్రేజల్ వర్బ్ అని చెప్పచ్చు, ఇది ఒక
ఫ్రేజ్ అండి, మనకి వర్బ్ కాదు ఫ్రేజ్ అని చెప్పచ్చు ఆస్కింగ్ ఫర్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఈజ్ ఉంది, అంటే ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉంది, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది నౌన్లో ఉండాలి. ఫర్గివ్కి నౌన్ ఏంటి? ఫర్గివ్నెస్. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ అంటే క్షమించడానికి అడగడము, క్షమించడం అని అడగడము అని. ఓకే, ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. మేడం ఫర్గివ్ ఎందుకు పెట్టారు, V1 ఫామ్ ఎందుకు పెట్టారంటే ముందే చెప్పాను, టీతో ఎప్పుడు మనకు ఇన్ఫినిట్ ఫామే రావాలి, V1 మాత్రమే రావాలి 2తో. మనకి పైన కూడా మనం 2 ఉంది కదా, ఎక్కడెక్కడ చెప్పుకున్నాం V1 ఫామే రావాలని ఆన్సర్ అని పెట్టుకున్నాం ఏది చేర్చకుండా. సో ఇది మనకు సంబంధించి దీంతో మనకి గ్రామర్ అయిపోయిందండి. నెక్స్ట్ చూసినట్టయితే ద స్క్వైరల్ అనేది పోయం అనేది ఇచ్చారు. యూ మే హ్యావ్ సీన్ ఎ స్క్వైరల్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈటింగ్ ఏ నట్. మనం ఎవరితో చూసే ఉంటాము, ఈటింగ్ స్క్వైరల్ ఉడత అనేది మనకు నట్టు తింటూ ఉండేది గ్రౌండ్ మీద. ఓకే, వాట్ డిడ్ ఇట్ లుక్ లైక్, అది ఎలా కనిపిస్తుంది. హియర్ ఈజ్ ద పోయిట్ డిస్క్రిప్షన్ ఆఫ్ జస్ట్ సచ్ ఏ స్క్వైరల్. ఇక్కడ మనకు ఒక రచయిత గారు ఇలా మనకు చాలా అందంగా పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. హీ వోర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్టైల్. ఇక్కడ హీ ఎవరు మేడం అని అంటారేమో, హీ అంటే మనకి ఇక్కడ ఉడతని హీ అనిందండి. మనకు రాసింది ఎవరంటే మైల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్, ఆ ఉమెన్ అండి. ఓకే, ఉమెన్ నేమ్ ఇదంతా మనకి ఉమెన్. ఓకే, మైల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఈమె ఈ ఉడతను బేస్ చేసుకొని చాలా అందంగా మనకు రచయిత పోయం అనేది అందివ్వడం అనేది జరుగుతుంది. హీ వోర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ టైల్. టైల్ అంటే ఏంటండి, తోక. తోకకు క్వశ్చన్ మార్క్ లాగా కలిగి ఉందంట, ధరించి ఉందంట. తోకకు క్వశ్చన్ మార్క్ను ధరించి ఉంది. ఓర్ అంటే ధరించడం, క్వశ్చన్ మార్క్ ఫర్ టైల్ అంటే తోకకు క్వశ్చన్ మార్క్ అని చెప్పి. ఈ విధంగా మనకి ఇక్కడ మనకి హీ అంటే ఏమంటుంది, అతడు అనే మీనింగ్లో చెప్తుంది కదా. ఈ విధంగా జంతువులు కానీ వస్తువులకు కానీ మన మానవుల యొక్క పనులు కానీ ఆపాదించి చెప్పినట్టయితే, ఈ విధంగా పోల్చి వర్ణించడం అయినట్టయితే దీన్ని మనం పర్సానిఫికేషన్ అని అంటామండి. పర్సానిఫికేషన్ అని అంటాము. ఓకే, దీనిలాగా మనం చెప్పడాన్ని, దీన్ని మనకు లైన్ ఇచ్చేసి 2 లైన్స్ ఇచ్చేసి ఎక్సెట్రా ఇచ్చేసి మనకి ఏమిస్తారంటే ఇది ఏ పోయిటరీకి సంబంధించిందని ఇస్తారు, పర్సానిఫికేషన్. ఓకే, అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే కలర్లో ఉన్నటువంటిదంతా ఓవర్ కోట్ వేసుకోందంటే కోట్ మాదిరిగా గ్రే కలర్ని కోట్ మాదిరిగా ధరించి ఉంది అని చెప్పి. హీ శాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ ఎ నట్. హీ అంటే అతడు, అందుకే చెప్పాను ఇక్కడ పర్సన్ మాదిరిగా చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు అంతా హీ అని చెప్పి మనకు పిలవడం అనేది జరుగుతుంది. ఈ శాటప్ స్ట్రైట్ టు ఈట్ ఏ నట్టుని తినడానికి స్ట్రైట్గా కూర్చొని తింటుంది. హీ లైక్ టు టీజ్ అండ్ ప్లే. ఆట పట్టించడం అంటే తనకి ఇష్టము, ఆడుకోవడం అంటే తనకి ఇష్టము. అందుకే మనుషులు ఎవరైనా వస్తూనే పారిపోవడం అనేది జరుగుతుంది అని. ఇఫ్ వి ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ, తన దగ్గరికి వెళ్ళామంటే, తన చెట్టు దగ్గరికి వెళ్ళామంటే కనుక హీ వెంట్ ద అదర్ వే. మనం తను ఉందిలే తన దగ్గరికి వెళ్దామని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటే అది ఇంకో దారి నుంచి వెళ్ళిపోతుంది తుర్రుమని అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి రచించింది ఎవరంటే మైల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆమె అండి. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో మనకు ఆ లెసన్ అయిపోతుంది. నెక్స్ట్ లెసన్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అండి. నెక్స్ట్లో అంతా చూద్దాము. మీరు కంపల్సరీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ 3rd నుంచి 8th వరకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ ఇదంతా మీరు చూసుకున్నారంటే కనుక మీకు 90% సిలబస్ టెక్స్ట్ బుక్స్లోనే మీకు 90% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్ చూపించి మరి మీకు ఇక్కడ క్లాసెస్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఒక బిట్ కూడా మిస్ కాకుండా. సో వీడియోస్ వినండి, ఫ్రీగానే ఉన్నాయి మీకు యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ వినండి. టెస్ట్ సిరీస్ వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ప్యారలల్గా ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళైతే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.